నేను మీకు నెమ్మది కలుగు చేసేదనని ప్రభు చెబుతున్నాడు. ఆయన నెమ్మది కలుగు చేసే దేవుడు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఎవరినైనా అడిగితే, ఏమండి మీరు నెమ్మదిగా ఉన్నారా అని అడిగితే, లేదండి. మనిషికి నెమ్మది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఏమైనా ఒక చోటుకెళ్ళి, ఒక కొట్టుకెళ్ళి, ఏమండి 1 కేజీ నెమ్మదిస్తారా అని అడిగితే ఎవరన్నా ఇస్తారండి? ఎవరెవరు. ప్రతిదీ ప్రకృతిని గమనించిన, ఆకాశాన్ని గమనించిన, సముద్రాన్ని గమనించిన, భూమిని గమనించిన, ఈరోజు మనిషికి నెమ్మది లేదు, కంగారు. ఎటు చూసినా ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన, కుటుంబ వ్యవస్థలో ఆందోళన, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆందోళన, సమాజములో ఆందోళన, వెళుతున్న మార్గములో ఆందోళన, చేస్తున్న ప్రయాణములో ఆందోళన, నడిపింపబడుతున్న నడవడికలో ఆందోళన. ఎందుకు కలుగుతుంది ఈ ఆందోళన? దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజలకు నెమ్మదిని కలుగు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను నెమ్మదిని కలుగు చేస్తాను. ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? స్వయాన యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరు నా కాడి ఎత్తుకోండి. ఆ కాడి చాలా సులువైనది, చాలా తేలికైనది. ఆ కాడిని గూర్చినటువంటి సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కాడిని మీరు ఎత్తుకుంటే, ఏ కాడది? ఇదేం బరువుగా ఉండదండి, చాలా సులువుగా ఉంటుంది. ఇదిగో ఈ కాడిని మనం మోస్తే, చేతుల తాళిలో చెప్తాం, ఈ వాక్యం అనే కాడిని మనం మోస్తే, ఈ వాక్యం అనే స్థితిని మన హృదయాలలో భద్రపరుచుకుంటే, ఈ వాక్యాన్ని మన కుటుంబాలలో భద్రపరుచుకుంటే, ఈ వాక్యపు విలువకు మన కుటుంబ వ్యవస్థలో తావిస్తే, నీకట నెమ్మది కలుగుతుందట. స్వయాన ప్రభు చెబుతున్నటువంటి మాట. నీకు నెమ్మది కలుగుతుంది ఎప్పుడు? వాక్యపు విలువకు మీరు మీ కుటుంబాలలో తావిచ్చినప్పుడు.